మీ ఫోన్ బ్యాలెన్స్ ఖతమైంది, రీఛార్జ్ చేసుకోవాలి సార్. అబ్బా ఒక ముచ్చట తెలుసా, మా తాతను ఐసీయూలో పెట్టినప్పుడు ఇన్నిసార్లు వచ్చి అలా మాట చెప్పలే తెలుసా. 15 రోజులైంది మీ బ్యాలెన్స్ అయిపోయి తెలుసా. మంచిగా ఉన్నది పంచాయతీ. బ్యాలెన్స్ అయిపోగానే నేను ఇట్లా రీఛార్జ్ చేస్తానని నీకేమన్నా పెళ్లినాటి ప్రమాణాలు ఏమన్నా చేసిందా అక్క? అది కాదు సార్, మీకు గుర్తు చేసే పనికే మాకు శాలరీ ఇస్తారు. అమ్మమ్మమ్మ అట్లా చెప్పు రాధిక, నువ్వు నా దిమాగ్ ఖరాబ్ చేసి నన్ను చంపే నీకి నువ్వు పైసలు తింటున్నావు అన్నట్టు. సుపారీ బ్యాచ్ అన్నట్టు మీది. ఏం మాట్లాడుతున్నారు? ఓ నువ్వు అరవకు రాధిక, మనది అసలే సెన్సిటివ్ మనసు. పెండ్లం తప్ప ఇంకెవ్వరు అరవనికి ఈడ మెంటల్ కండిషనింగ్ ఒప్పుకోవు. మీరు రీఛార్జ్ చేయకపోతే మీ ఫోన్ బంద్ అయిపోతుంది తెలుసా. పోంతి రాదు, ఫ్రీలా కొత్త సిమ్ తెచ్చుకుంటా. ఇంకో సిమ్ ఎందుకు మీకు, ఇదే రీఛార్జ్ చేయొచ్చు కదా. కాల్చి చంపేస్తట్టు నువ్వు కొత్త సిమ్ కొనుక్కుంటే. వంశీ సార్ సెల్ ఫోన్ పెట్ట. కార్లో వెళ్దాం వాళ్ళ ఇంటికి, అందరం సరిపోతామా? అమ్మా అమ్మా అందరం పడతామా కార్లో? వంశీ, 2 రోజులు నేను ఊరికెళ్ళేసరికి నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసావా? ఎంజాయా బొంగ, దిమా ఖరాబ్ అయింది. అవునా? 24 ఏండ్లైంది పెళ్ళై, ఏ రోజు సుకూన్ లేదు. ఒక్కసారి ఇట్లా 2 రోజుల మనశ్శాంతి వస్తే దిల్ తట్టుకుంటదా? దిమాగ్ ఖరాబ్ అయింది. వా బాబా మొగోళ్ళకి ఆడోళ్ళకి ఫరక్ ఏందో తెలుసా? మొగోళ్ళు ఈ చెవికెంచిని ఆ చెవికెంచి వదిలేస్తారు, కానీ ఆడోళ్ళు ఉన్నారులే 2 చెవులతో నీని నోట్లోకెంచి వదులుతారు. చేత్తో కూడా వదులుతాం. వంశీ, చాయ్లో చక్కెర ఎంత వేయాలి? ఇన్నేళ్లైంది మన పెళ్ళయి, నాకు ఎన్ని స్పూన్స్ చక్కెర వేయాలో కూడా నీకు తెలియదు అనమాట. ఓహో, ఎన్నేళ్ళయింది కరెక్ట్గా? 2 స్పూన్స్ చక్కెర. అలారా. రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టే పడుకున్నావా? అవు అయితే ఏంది, బ్యాటరీ పేలుతుంది. మొన్న మా ఫ్రెండ్. తెలిసే, నేనేమన్నా పాగలగానే అనుకున్నావా? అందుకే నేను బ్యాటరీ తీసేసి ఛార్జింగ్కి పెడతా. అట్లుంటది మనతోని. ఆగు, 10కి 0 కలిపితే ఏమైతుంది? పందైతుంది. వంశీ, సారీ వంశీ. ఇట్స్ ఓకే తంగం. తంగం సారీ. అవును, పెళ్లి కూతురికి ఎక్కువ నగలు పెట్టేశారు. నేను అబ్జర్వ్ చేశాను. అవును, అప్పుడు నేను అనుకున్నాను. ఎవరో వచ్చారు, నేను మళ్ళీ మాట్లాడతానే.